హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చపాతీలు చాలా స్మూత్గా మెత్తగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ముందుగా మనకు తగినంత పిండిని తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ కూడా కొంచెం కొంచెం వేసుకొని పిండిని స్మూత్గా కలుపుకోవాలి. చాలా గట్టిగా ఒత్తుకుంటూ కలపకూడదు. స్మూత్గా కలుపుకొని ఒక ముద్దలాగా చేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే పిండి కొంచెం స్మూత్గా అవుతుంది. స్మూత్గా అయిన తర్వాత ఒక 15 మినిట్స్ పిండిని నాననివ్వాలి. పిండిని నాననిస్తే చపాతీలు చాలా స్మూత్గా వస్తాయి. దానిపైన బౌల్ పెట్టి పక్కన పెట్టుకుంటే 15 మినిట్స్ చాలా బాగుంటుంది. 15 మినిట్స్ తర్వాత చపాతీని తీసుకొని ఒక రౌండ్ కట్టేసుకొని దాన్ని చపాతీలాగా ఒత్తుకుంటే చపాతీ చాలా స్మూత్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ట్రై చేసి చాలా బాగా వస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఈరోజు 40 చపాతీలు చేస్తున్నాను. 40 చపాతీలకు కేజీన్నర పిండి తీసుకున్నాను. కేజీన్నరకు 40 చపాతీలు అయినాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.